తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, చాతుర్మాసం ఇప్పుడు దీక్షగా కూడా చేస్తూ ఉంటారు. అవును. అంటే అసలు ఏమిటి విశేషం? చాతుర్మాసం అంటే శాస్త్రంలో అసలు ఏమని చెప్పబడింది? ఎవరెవరే దీక్ష తీసుకోవచ్చు? ప్రత్యేకతలు మాట్లాడుకో. తప్పకుండా తెలియజేస్తానమ్మా. చాతుర్మాసం, చాతుర్మాసము అంటే చతుర్ అంటే 4, మాసం 4 మాసాలు. ఈ 4 మాసాల కాలము సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్న వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సన్యాసులకి కొన్ని ధర్మాలు ఉంటాయి. వాళ్ళు 3 రాత్రులకు మించి ఏ ప్రాంతంలో నిద్రపోకూడదని, పర్యటన చేస్తూ ఉండాలని చెప్పి కొన్ని నియమాలు ఉంటాయి. అందుకే భిక్షాటన వెళ్ళిపోతూ ఉంటారు, భిక్ష చేసి భుజిస్తూ ఉంటారు. ఇలాగా ఈ 4 నెలలు వర్షాకాలం కదమ్మా, వాళ్ళు భిక్షాటన చేయడానికి కానీ దేనికి అవకాశం ఉండదు, పర్యటన చేయడానికి కానీ అవకాశం ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఒకే చోట కూర్చొని వాళ్ళు జపతపాది కార్యక్రమాలు, తపస్సు చేసుకోవడానికి వీలుగానే ఈ మఠములు ఏర్పడ్డాయి. అసలు అవి ప్రత్యేకత అనమాట. పీఠములు మఠముల యొక్క ప్రత్యేకత చాతుర్మాసాల్లో విశేషం. ఈ 4 నెలల కాలము ఎవరికైనా సాధనా కాలం. ఎందుకంటే తొలి ఏకాదశి నుంచి మొదలవుతుంది చాతుర్మాసం. విష్ణుమూర్తి శయన ఏకాదశి అంటాం కదా మనం. నిద్రలో ఉంటాడు, యోగ నిద్రలో ఉంటాడు ఆయన. ఈ మళ్ళీ ఉత్తరాయణం వచ్చే వరకు దక్షిణాయన కాలం కూడా ప్రారంభం అవుతుంది కదమ్మా. యోగ నిద్రలో ఉంటాడు. నిద్రపోవడం అంటే మళ్ళాగా గుర్రుపెట్టి నిద్రపోవడం కాదు, యోగ నిద్రలో ఉంటారు. ఆయన యోగ నిద్రలో ఉన్న కాలం అంతా కూడా తపస్సుకి చాలా అనుకూలమైనది. ఇప్పుడు పండగలు ఇవన్నీ ఉన్నాయి. స్వామి మెలకుగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటే పూజలు కానీ ఇవి కానీ, ఆయన అదే పిల్లలు సంతోషంగా ఉన్నారని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. అప్పుడు ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు ఏం చేయాలి? లోక కళ్యాణార్థం వ్రతాలు, పూజలు, తపస్సులు ఇవి చేస్తూ ఉండడం చాలా విశేషం అమ్మ. ప్రత్యేకించి చాతుర్మాసం ఏర్పడింది అందుకు. ఈ స్వాములు మఠాధిపతులు, పీఠాధిపతులు ఆ 4 నెలల కాలము ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు. ప్రత్యేకించి మాలాగా కొంత దీక్ష ఉన్న వాళ్ళు కూడా చాతుర్మాసంలో ఎక్కడికి వెళ్ళరు, పీఠాలు వదిలి వెళ్ళరు. అంటే కొన్ని నియమాలు ఉంటాయి, మఠాలకి పీఠాలకి కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. కానీ ఇది అందరూ పాటించవచ్చమ్మా. ఎందుకంటే చెప్పాను కదా, తపస్సు భగవంతుడికి చాలా దగ్గరగా ఉండేటటువంటి సమయం. ఈ సమయంలో ప్రతిరోజు 4 నెలల పాటు లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణ చేయడము. చాలా మంది ఉపవాసాలు కూడా ఉంటారు. చాతుర్మాసంలో ఫాస్టింగ్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఒక పొద్దే చేస్తారు, మొత్తం అంతా కాకుండా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి అల్పాహారం తింటూ ఉంటారు. ఇట్లా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. భూశయనం చేస్తూ ఉంటారు. చాతుర్మాస నియమాలు కొంచెం కఠోరంగానే ఉంటాయి. భూశయనం చేయడము, ఏకభుక్తం చేయడము, సాత్విక ఆహారం భుజించడము. ఈ సమయంలోనే పండగలు వస్తూ ఉంటాయి. ఎన్ని పండగలు వస్తాయి అసలు. దక్షిణాయనం అంతే పండగలే కదమ్మా. చూడండి, తొలేకాదశితో మొదలవుతుంది. తొలేకాదశి, ఆషాఢ మాసము, తర్వాత శ్రావణము, వినాయక చవితి. ఇక్కడి నుంచి చూడండి అమ్మా, పంచాయతన పూజలన్నీ కూడా చాతుర్మాసంలో వస్తాయి. పంచాయతనం ఏదైతే ఉందో ముందుగా గణపతి, తర్వాత అమ్మవారిది వస్తుంది, తర్వాత శివుడిది వస్తుంది, తర్వాత విష్ణుమూర్తిది వస్తుంది, తర్వాత సూర్యుడిది వస్తుంది. ఈ శ్రావణ మాసంలోనే మళ్ళీ నాగపంచమి వస్తూ ఉంటుంది. అది చూసారా? ఈ అంటే ఈ పంచాయతన పూజా విధానం కూడా ఈ చాతుర్మాసంలోనే ఉంటుంది. అంటే ఇదంతా కూడా సాధనా సమయం. ఇది గ్రహించాలి అందరూ. అందుకే అవన్నీ లైన్గా వస్తాయి చూడండి. వినాయక చవితి నుంచి మొదలుపెట్టి అన్ని వరుసగా వస్తాయి 5 దేవతలు. ఈ పూజించవలసిన దేవతలు మీరు ఏ అవతారం తీసుకోండి 5 మీదే ఉంటుంది. విష్ణు అవతారం తీసుకోండి, అమ్మవారిది లక్ష్మీదేవి అంటాము, లేదా ఇవే ఇంకో మాత మంగళగౌరి అంటూ ఉంటాము, చండి అంటూ ఉంటాం, మహాలక్ష్మి అంటూ ఉంటాం. ఇలా వినాయకుడిని పూజిస్తూ ఉంటాం, గణపతిని రకరకాల గణపతులుగా ఆరాధిస్తూ ఉంటాం. ఇలాగా ఈ చాతుర్మాసం అనేది అందరూ పాటించాలమ్మా. ప్రతి ఒక్క భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాటించవలసిన చాతుర్మాసం. చాలా మంది బ్రహ్మచర్యం కూడా ఉంటారు. 4 నెలలు చాతుర్మాసం ఉంటే బాగుంటుంది. దీక్ష వస్త్రాలు ఉంటాయా వీటికి ప్రత్యేకంగా, లేదంటే మామూలుగా ఏ విధంగా అయితే ఉంటామో అలా? కొంతమంది అమ్మ, ఇప్పుడు మన జీవితంలో ఏ పని జరగడం లేదు. అసలు ఏ పని వేసినా ఎక్కడేసామో అక్కడే ఉంటున్నాం. ఎదుగుదల లేదు.
అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా దీక్ష చేయాలి. ఎందుకంటే కర్మ కరగాలి కదా. ఆ కర్మ కరగాలంటే 4 నెలల సమయం అంటే పాటిస్తే చాలా మంచిది. ఇప్పుడు స్వామి దీక్షలు తీసుకుంటూ ఉంటారు, 41 రోజుల పాటు దీక్ష తీసుకుంటూ ఉంటారు. కర్మ అంతా కరిగిపోతే 41 రోజుల్లో పర్వాలేదు, మరి ఆ తర్వాత. అందుకని దీక్షగా బ్రహ్మచర్యం చేయడం కూడా చాలా కష్టాలు ఉన్నాయండి. వాళ్ళు ఖచ్చితంగా పాటించండి, ఖచ్చితంగా పాటించండి. ఈ చూడండి, ఆ పూజా విధానాలన్నీ చేసుకుంటూ ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణ లేదా విష్ణు సహస్రనామ పారాయణ, ఏదైనా మీ ఇష్టం. సంకల్పం చేసుకుని 4 నెలల కాలం ఒకటే సమయానికి, మీరు ఆఫీస్కి వెళ్తారా, రాత్రి వచ్చి చదువుకోండి లేదా ఉదయం చదువుకోండి, మీ ఇష్టం. అది పొద్దున్న చదువుకుంటారా రాత్రి చదువుకుంటారా అనేది మీ ఇష్టం. మాంసాహారాన్ని త్యజించండి, సాత్వికమైన ఆహారాన్ని భుజించండి. ముఖ్యంగా వీటన్నిటికన్నా ముఖ్యమైనది 4 నెలల కాలం కోపం ఉండకూడదు, ఎవరిని దూషించకూడదు. చాడీలు చెప్పుకుంటూ ఉంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళం చాడీలు చెప్పుకుంటూ ఉంటాం. ఇది అస్సలు చేయకూడదు ఈ చాతుర్మాసంలో. ఎందుకంటే ఇది యోగ సమయం. మన మాట మంత్రం, ఆ మాట మంత్రంలాగే ఉండాలి. అందుకని ఇవి పాటించి చూడండి అమ్మా, చాలా మార్పు వస్తుందమ్మా జీవితంలో కూడా, చాలా మార్పు వస్తుంది. చాతుర్మాసం చేయడం వల్ల చాలా మార్పు వస్తుంది. ఏమీ చేయలేము అంటే కనీసం మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకోండి, ఒక లలితా సహస్రనామం చదువుకోండి, కాస్త మడిదడిగా ఉండడం, శుచిశుభ్రతలు పాటించడం. ఏం లేదు, ఎవరిని దూషించకండి. ఇదే చాతుర్మాస వ్రతం. ఎవరిని విమర్శించద్దు. అందరూ చేయొచ్చు, అందరూ చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. ఇక వాళ్ళ మఠాధిపతులకి పీఠాధిపతులకి వాళ్ళకి చాలా ఎక్కువ కఠోర నియమాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సంచరించే నియమాలు ఉంటాయి కాబట్టి ఒకటే చోట ఉండడం వల్ల కొన్ని కఠోర నియమాలు వాళ్ళకు ఉంటాయి. గృహస్థికి మనకు కొన్ని అవసరం లేదు. ముఖ్యంగా స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన పని లేదు. ఇప్పుడు ఈ వ్రతం చేసుకోమన్నాళ్ళు ములకలేస్తూ ఉంటారు మా సోదరీమణులందరూ. అవసరం లేదు, అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా లలితా సహస్రం కానీ విష్ణు సహస్రనామాలు కానీ పారాయణ చేసుకోండి, చాలు. విశేషమైన ఫలితం ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ 4 నెలల వ్యవధి అంటే ఇంచుమించు 120 రోజులు, 120 రోజుల సమయము ఒకటే సమయానికి మనం చదవడం వల్ల ఒక ఎనర్జీ ఏర్పడుతుంది. తప్పకుండా మన కష్టాలు తీరుతాయి, సందేహం ఏం లేదు. కాకపోతే త్రికరణ శుద్ధిగా మనం మొదలుపెట్టినప్పుడే అవుతుందా లేదా అని సందేహం వద్దు. యద్భావం తద్భవతి. చాలా మందికి పనులు ఎందుకు కావంటే ఇందుకే కాదమ్మా, నమ్మకం ఉండదు. ఫస్ట్ అవుతుందా చేసి చూద్దాంలే కాదు, ఖచ్చితంగా అయి తీరుతుంది. భావన అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని చేసి చూడండి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే ఈ చాతుర్మాసాల్లోనే ఎన్ని వస్తాయి, గురు పూర్ణిమ, వినాయక చవితి, ఇట్లా చాలా పండగలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సాధనలే. ప్రతి ఒక్కరికి బీజాక్షర మంత్రాలు తీసుకునే చేయాల్సిన పనే ఉండదు, ఇవి కూడా సాధనలే. నవరాత్రులు దీక్ష తీసుకోండి, వినాయక చవితికి చక్కగా ఆ రోజు గణపతిని ప్రార్థించుకోండి. ఆ తర్వాత కార్తీక మాసం అంతా శివారాధన చేయండి, మార్గశిరం అంతా విష్ణు ఆరాధన చేయండి, మాఘమాసం అంతా పూజిస్తూ ఉండండి. అంటే జనవరి కాలం దగ్గరకు వస్తూ ఉంటుంది కదా, సూర్యారాధన. ఎందుకంటే సరే మాఘమాసం దాకా అక్కర్లేదు, సంక్రమణం, మకర సంక్రమణం దాకా, సంక్రమణం రోజు సూర్యారాధనే కదమ్మా చేస్తాం మనం. ఇచ్చగా ఈ 5 దేవతల్ని పూజించుకోవడం వల్ల జీవితంలో చాలా రకాల కష్టాలు తొలుగుతాయమ్మా. ఎందుకంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగిందట, స్వామి నా భక్తులందరికీ నేను ఎవరు ఎంత కోరితే అంత ధనాన్ని ఇచ్చేస్తాను, ఆ అనుగ్రహాన్ని. ఎందుకంటే ఆవిడ భర్తను అడిగే ఇస్తుందిగా, తథాస్తు అన్నారట ఆయన. అయితే వెంటనే ఏమన్నారట తెలుసా, ఆవిడ పాపం భార్య కదా అడిగింది, తల్లి కదా, పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళ దగ్గర ఎంత ఉండాలో అంత ఉంచి మిగిలిన నేను పట్టుకొచ్చేస్తానని చెప్పాట స్వామి. అందుకని స్వామిని ఆరాధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా పోతాయమ్మా, పోతాయి. అందుకని ఇవన్నీ వినాయకుడిని పూజించడం వల్ల విఘ్నాలు, అమ్మని పూజించడం వల్ల శక్తి, భుక్తి, జ్ఞానము, లక్ష్మి అన్నీ వస్తాయి. చక్కగా ఈ చాతుర్మాసం ఒక్కటే చేసుకోండి, చాలా విశేషం. అని చేస్తూనే ఉంటాం మనం, ప్రత్యేకించి చూడమంతే. వినాయక చవితి చేస్తామా, దసరాలు చేస్తామా, తర్వాత మార్గశిరంలో కొన్ని పండుగలు చేస్తామా, కార్తీక మాసం అంతా చేస్తామా, చేస్తూనే ఉంటాం. కానీ దాని మీద శ్రద్ధ పెట్టం అంతే. శ్రద్ధ పెట్టి చూడండి, మార్పు వేరేలా ఉంటుంది. తులసి ఆరాధన చేస్తూ ఉంటాం, తులసి కళ్యాణం చేస్తూ ఉంటాం, శివపార్వతుల కళ్యాణం చేస్తూ ఉంటాం. ఇట్లా చేస్తూనే ఉంటాం, కానీ చేస్తున్నామని గ్రహించి శ్రద్ధగా చేయండి అంతే.
ఒకటి చేయడమే చాతుర్మాసం తప్పకుండా చేసుకోండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.